ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్తే, ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నా పేరు సదానందం. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల ఫ్రెషర్ డే పార్టీ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, బి నరేందర్ రెడ్డి. మున్నూరు కాపులు రాజకీయాలకు అతీతంగా ఏకమై అభివృద్ధికి కృషి చేయాలి. విలేకరుల సమావేశంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టం పురుషోత్తం పటేల్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నల్లశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా కాళీమాత బోనాల జాతర. కాళీమాత బోనాల జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పలహారాల బండి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల ఫ్రెషర్స్ డే వేడుకలు విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ విద్యార్థులు డిసిప్లిన్, డిటర్మినేషన్, డిడక్షన్ అనేటువంటి 3Dని లక్ష్యంగా చేసుకొని ముందుకు వెళ్లాలని తెలిపారు. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలను ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్ర విద్యా సంస్థలకు ధీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని అన్నారు. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలో చదివిన విద్యార్థులకు ప్రముఖ కళాశాలలో సీట్లు సాధిస్తున్నారని, నీట్ పరీక్ష ఫలితాలలో కూడా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు ఉత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
freshers party of Alphorce Institution. I would like to express my sincere thanks to the management as well as the girls and boys to give me this opportunity to say something in front of the people. First of all, I will talk about the institution. The institution way back started in 1991, which is 35 years back. They started in Kerala. The Manjira institution started in 2003, almost 14 years or 23 years. The institution is having 38,000 students, school and college together, and 4,000 faculty and clerk staff. After looking at this number, really I feel this is semi-government character. The government which we are having, the Congress government, it is a parallel institution, particularly in the Canada and other aspects. In addition to the things, now I want to tell, there are 41 children, most of them are girls, I think. 67% girls and 35% is the boys who got the different fields in the government of India and still conducted entrance exams. Further, I will congratulate all the boys and girls for the securing the ranks in the test which is need of state government. Now, and another study, I think recently they started in Mali also, and they have only one degree college, they start the 66 institutions, intermediate and the schools and everything. ఈరోజు ఇక్కడ మంచిర్యాల ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజెస్ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. మరి ఇప్పుడే మన ముఖ్య అతిథిగా మన స్థానిక శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రమణ గారు ఇక్కడికి రావడం జరిగింది. మరి పిల్లలందరూ కూడా చాలా చక్కగా మరి ముఖ్య అతిథి యొక్క సందేశాన్ని వినడం, ముఖ్యంగా ఫ్రెషర్స్ డే అంటే జూనియర్లకు సీనియర్లకు మధ్య ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ కావడం, అలాగే 2026 బ్యాచ్ ర్యాంకర్స్ని ఫెలిసిటేట్ చేసుకోవడం, దాని ద్వారా వీళ్ళు కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం. మరి వాళ్ళ ముఖ్య అతిథి గారు చెప్పారు 3D అనే ప్రిన్సిపల్ని ఫాలో అవ్వండి అని చెప్పారు. డిసిప్లిన్, డిటర్మినేషన్ అండ్ డెడికేషన్. ఇవి మీరు ఎంచుకున్నట్లయితే జీవితంలో అందరూ సక్సెస్ అవుతారని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అలాగే మరి మంచిర్యాల విద్యా వ్యవస్థని ఏ రకంగా మరి ఈ 2 సంవత్సరాల్లో వారు ముందు దశకు తీసుకెళ్తున్నారనేది చాలా స్పష్టంగా చెప్పారు. మరి వాళ్ళ ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజెస్ విషయానికి వచ్చినా కూడా కరీంనగర్ ఆల్ఫోర్స్ కాలేజ్ ధీటుగా మంచిర్యాల ఆల్ఫోర్స్ కాలేజ్ అన్ని రంగాల్లో అద్భుతమైన ఫలితాలను సాధిస్తుంది. 2వ సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో 96 మార్కులతో ఎంపీసీలో రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో ఉంది. అలాగే బైపీసీలో 95 మార్కులతో రాష్ట్ర స్థానంలో 2వ స్థానంలో నిలిచారు మన మంచిర్యాల ఆల్ఫోర్స్ పిల్లలు. అంతేకాకుండా ఒక 3 చిన్నారులకి దోసా కౌన్సిలింగ్ ద్వారా IIIT, IIT, NITలలో సీట్లు రావడం జరిగింది. అలాగే నిన్న వచ్చిన నీట్ ఫలితాలలో కూడా మరి 3 చిన్నారులకు మెడికల్లో సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఇంటర్మీడియట్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, మెయిన్స్, నీట్ అన్నింటిలో కూడా మన మంచిర్యాల ఆల్ఫోర్స్ పిల్లలు కరీంనగర్ ఆల్ఫోర్స్తో పోటీ పడి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. మన ఇవాళ ఫెసిలిటీస్ విషయంలో కావచ్చు, సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మరి ఒక తెలంగాణ విద్యా సంస్థ స్థాపించిన బిడ్డగా ఆంధ్ర కార్పొరేటర్ నీట్గా క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తుంది ఆల్ఫోర్స్. 2027 సంవత్సరానికి కూడా చక్కటి ప్రణాళికలతో మేము ముందుకు వెళ్తున్నాం. 2027లో కూడా ఐపీలోనే కాకుండా ఈవెన్ ఎఫ్సెట్, మెయిన్స్, నీట్లో కూడా మంచిర్యాల ఆల్ఫోర్స్ నుంచి సంచలనమైన ఫలితాలు అందిస్తామని కోరుకుంటూ మరి ఈరోజు ఇంత చక్కగా ఇక్కడ సీనియర్స్, జూనియర్స్ కలిసి ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నందుకు వారికి అభినందనలు. అలాగే మేము పిలువగానే వచ్చేసిన ముఖ్య అతిథి స్థానిక ఎమ్మెల్యే అన్నగారు ప్రేమ్ సాగర్ రమణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మున్నూరు కాపు రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకమై మున్నూరు కాపు కుల అభివృద్ధికి కృషి చేయాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టం పురుషోత్తం పటేల్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన కుల గణాలలో మున్నూరు కాపులకు నష్టం జరిగిందని, మన సంఖ్య పరంగా తక్కువ చూపించాలని, దానికోసం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో కుల గణన చేసి ప్రభుత్వానికి కనువిప్పు చేస్తామని అన్నారు.
మున్నూరు కాపులు రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉంటూ రాజ్యాధికార లక్ష్యంగా కృషి చేయాలని కోరారు. అనంతరం మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడు చిట్ట సత్యనారాయణ, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ మాట్లాడుతూ మున్నూరు కాపులు రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉంటూ రాజ్యాధికార లక్ష్యంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబిలపు శ్రీనివాస్, గాదె సత్యం, బొలిశెట్టి రాజలింగు, పల్లె భూమేష్, పూదరి ప్రభాకర్, పూదరి తిరుపతి, మున్నూరు కాపు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనం కాకతీయ కథన రంగంలో కర్కత్తులకు వెళ్ళి పోరాడిన వీరయోధులమైన మనం మరి ఆ భవనాలు నిర్మించుకోవడం మనం ఎందుకంటే అడిగేస్తున్నాం మనకు అర్థం కావడం లేదు. ఇంతింతై ఒడిటింతైనట్టు ప్రతి వ్యక్తి దాతృత్వంతో సాయం చేస్తే నేను అనుకుంటా ధరణి మధుకర్ గారి ఆధ్వర్యంలోనే నేను అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఆ భవ్యమైన భవనానికి ప్రారంభోత్సవం జరుగుతుంది అని నేను అనుకుంటున్నా. దాన్ని ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలతో పాటు రాజకీయ నాయకులకు కూడా మాకు చెందవలసిన పైసలు మా కాపులకు అవసరం అవకాశం ఉన్న పైసల్ని కూడా మీరు దాతృత్వంతో ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా పూర్తి సహకరించాలని ఈ సందర్భంలో రాష్ట్ర సంఘం పక్షాన్ని కోరుతా ఉన్నాం. రెండవది మీకు ఒకటేమో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం లేదని మదన పడుతుంటే, రెండవది అంటే కుట్రల పురుగు మాదిరిగా మాకేది ఈ జనగణన ప్రభుత్వం తప్పు అని అనడం లేదు. రెండు రకాలుగా మా చిట్ట సత్యనారాయణ చెప్పి గాలి సత్యనారాయణ గారు చెప్పినట్టు ఏదైతే మనం వివిధ పేర్లతో పిలుచుకొని దాని తర్వాత అందులో కొన్ని క్వశ్చన్స్లో కొన్ని భయపెట్టే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. చాలామంది అందులో జనగణనలో కొంతమంది పాల్గొన్నాయి. ఎందుకంటే మనం ఏం రాపిస్తే ఏమవుతుందో దాంతో అయ్యేది పోయేదని కూడా ఉండడంతో మేము చాలా బాగా గట్టిగా చెప్తాం. 1965లో సంజీవయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైతే పెద్దపల్లి గడ్డ, మున్నూరు కాపుల అడ్డ అనే విధంగా సభ జరిపి ఆ సభలో ఆ 35 లక్షల జనాభా తెలుసుకున్న వారు మనోళ్ళు ఆ స్పీచ్లు చెప్పుకున్నారు. జనగణన చేసినప్పుడు సంఖ్యా ప్రకారంగా 3.9 రావడం అనేది దురదృష్టకరం. ఈ విషయంలో మేము చాలా బాధపడుతున్నాం. మరి దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఆ కారణాలు ఏంటంటే మా దాంట్లో కొంతమంది రావు అని, కొంతమంది రెడ్డి అని కరీంనగర్ జిల్లాలో నల్గొండ డిస్టిక్ లో చాలా మంది ఇది ఆనవాయితీగా రెడ్డి రావు అని పెట్టుకోవడం ద్వారా ఎవరైతే అధికారులు జనగణనకు పోయినప్పుడు రావు అంటే రావు కింద, రెడ్డి అంటే రెడ్డి కింద పెట్టడం వల్ల మా సంఖ్య తగ్గిందని చెప్పి మనం భావిస్తున్నాం. దాన్ని తిరిగి మళ్ళీ మేము మా రాష్ట్ర నాయకుడు పుట్టం పురుషోత్తం గారి సారథ్యంలో ప్రతి గ్రామాన ఒరిజినల్ గా మున్నూరు కాపు సభ్యులు ఎంతమంది ఉన్నారు, ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, గ్రామంలో ఎంతమంది ఉన్నారు, మండలంలో ఎంతమంది ఉన్నారు, జిల్లాలో ఎంతమంది ఉన్నారు, టోటల్ గా తెలంగాణ రాష్ట్రంలో సంఖ్య ఎంత, లెక్క ఎంత అని తేల్చడానికి కంకణ బద్దుల ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు మంచాల పట్టణానికి వారు రావడం జరిగింది. మేము మంచాల జిల్లాలో ప్రతి గ్రామానికి ఒక 5 సభ్యులు తీసుకొని ఆ గ్రామంలో ఇంటింటికి సర్వే చేసి ఒరిజినల్ గా కాపు పట్టణాలు ఎంతమంది ఉన్నారో లెక్క వేసబోతున్నాం. ఆ లెక్క ఆధారంగా మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వం అయ్యా ఒరిజినల్ లెక్క మాది ఇది, మా సంఖ్య అది కరెక్ట్ కాదు, ఇది వాస్తవ లెక్క, మా సంఖ్య ఇంత ఉన్నది, ఈ లెక్క ప్రకారంగా ఇది పరిగణలో తీసుకొని మళ్ళీ మీరు సవరణ చేయాలని చెప్పి మేము రాష్ట్ర నాయకత్వం ద్వారా, మున్నూరు కాపు నాయకుల ద్వారా, మరి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ద్వారా వారి దృష్టికి తీసుకుపోయే రోజులు అత్వరలో దగ్గరలో ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేపట్టిన తర్వాత ప్రతి కులానికి కార్పొరేషన్ ఉండడం ద్వారా మరి ఆ కులం అభివృద్ధి చెందుతుందనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు మున్నూరు కాపు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మంచిర్యాల జిల్లా విషయానికి వస్తే మున్నూరు కాపు కుల బాంధవులు
చాలా పెద్ద సంఖ్యలో ఉండడం, చాలా గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ముఖ్యంగా మంచిర్యాలలో చూసుకుంటే మున్నూరు కాపు కులాస్తులు ఈరోజు ప్రజాప్రతినిధుల్లో కావచ్చు, మిగతా వ్యాపార వాణిజ్యంలో కావచ్చు, ఏ రంగంలో చూసుకున్నా ముందు వరుసలో ఉన్నందుకు చాలా గర్వంగా చెప్పుకుంటూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో క్వారీ దుర్గా దేవాలయం వద్ద కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఆషాఢమాస బోనాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుమ్మరి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాంపల్లి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు గంగాధరి తిరుపతి మాట్లాడుతూ కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో దుర్గాదేవి సాంప్రదాయబద్ధంగా బోనాల జాతర నిర్వహించామని, కుమ్మరులంటేనే మట్టి పాత్రలతో తయారు చేసేవారని, వాటితో ఈ రోజు అమ్మవారికి బోనాలు సమర్పించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. దుర్గాదేవి ఆలయంలో భక్తులు పూజలు నిర్వహించి బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం ఉమ్మడి జిల్లా నాయకులు తొగరి రఘు, కుమ్మరి సంఘం జిల్లా నాయకులు నాంపల్లి తిరుపతి, చంద్రయ్య, శ్రీనివాస్, గంగన్న తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి కుమ్మర బాంధవులందరికీ కూడా ప్రత్యేకంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మొదటి నుంచి ఏదైతే కుమ్మరులు మట్టిలో ఒక మట్టిని తయారు చేసి కుండని తయారు చేసి వాళ్ళ భక్తి శ్రద్ధలతోని ఒక మట్టిని కుండని తయారు చేసి ఆ కుండతోనే నైవేద్యం పెట్టాలంటే ప్రతి ఒక్కరు కూడా పెట్టగలుగుతారు. కాకపోతే కుమ్మరులే మరి ఆ మట్టి పాత్రలో నైవేద్యం చేసి కుమ్మరుల చేతి ద్వారా పెడితే మరి అన్నిటికీ మోక్షం అన్న విషయము అది తరతరాల నుంచి కూడా ఎన్నో వేదాలలో కూడా ఇది రాసింది, అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే కొన్ని దేవస్థానాలలో కూడా కుమ్మరు వాళ్ళే ఎంతో విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి మరి మొట్టమొదటిగా మరి మంచిర్యాలలో మరి క్వారీ జాతరల మరి క్వారీ అమ్మవారి దగ్గర మరి మేము బోనం చెల్లించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కుమ్మరుల తరపు నుంచి మేము బోనము మొట్టమొదటిగా చెల్లించుకుంటున్నాం. కాబట్టి మరి అందరూ కూడా ఈ అమ్మవారు
కుమ్మరులందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన మరి కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు గంగాధర తిరుపతి, అదేవిధంగా రాష్ట్ర నాయకులు మా రగన్న గారికి, అదేవిధంగా మా కుమ్మరి బాంధవులందరికీ కూడా పేరు పేరున కూడా అందరికీ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మంచిర్యాల జిల్లా కుమ్మర సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాలలోని ఎంసీసీ క్వారీలో 36 బోనాలతో క్వారీ జాతర నిర్వహించడం జరిగింది. పోయిన సంవత్సరం నుంచి మనం మొదలుపెట్టి పోయిన సంవత్సరం 21 బోనాలతో మొదలుపెట్టి ఈరోజు 36 బోనాలతో మన మంచిర్యాల జిల్లాలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున మా కుల బాంధవులు అందరూ పాల్గొనడం జరిగింది. దీనికి ఇన్స్పిరేషన్ మాకు మన హైదరాబాద్లోని ట్యాంక్ బండ్లో మరియు గోల్కొండలో మొదటి బోనం ఆ కుమ్మరుల ద్వారా పెట్టిన తర్వాత మిగతా మన తెలంగాణ ప్రజానీకం కూడా బయట వాళ్ళు కూడా ఈ బోనాల కార్యక్రమాన్ని జరుపుకుంటారు. ఇది ఆనవాయితీగా ఎన్నో సంవత్సరాలుగా ఇది కొనసాగుతూ ఉన్నది. ఈ కార్యక్రమాన్ని మేము కూడా కొనసాగించాలనే ఉద్దేశంతో పోయిన సంవత్సరం మేము 21 బోనాలతోటి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. దీనిలో మరి ఫ్యామిలీతోటి దగ్గర ఒక 200-250 మంది ప్రతి ఒక్కరు ఇక్కడ పాల్గొని భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ఏంటంటే కుమ్మరులు పెట్టిన మొదటి బోనానికి మన తెలంగాణలోని ప్రజలంతా మరియు మా కుమ్మరులు అందరూ ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో వారి కుటుంబాలలో ఆనందాలు వెల్లివిరియాలని ఈ అమ్మవారికి వినయించుకొని ప్రార్థించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా మాకు ఎందుకంటే మంచిర్యాల మేము పుట్టక ముందు నుంచి కూడా ఈ అమ్మవారు మేము చిన్నప్పటి నుండి ఎంతో కాలంగా మేము పూజలు చేసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ దేవాలయాన్ని మేము ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరంతో పాటు మళ్ళీ వచ్చే ఇంకా చాలా సంవత్సరాల పాటుగా కూడా మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తున్నాము. దీనికి సహకరించిన మా కుల పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గత 18 సంవత్సరాల నుంచి మేము గోల్కొండ కోట మీద ట్యాంక్ బండ్ మీద చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఏంటంటే దేవుడు ఆశీస్సులు, అలాగే తొలి బోనం కుమ్మరోలు వేయడం అనే చరిత్ర రికార్డు మాది. మాకు ఆ భగవంతుడు మాకు ఆ వరం ఇచ్చిండు. అట్లాగే ఈరోజు ఏదైతే 36 జిల్లాలు ఉన్నాయి, ఏ జిల్లాలో అయితే ఈ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చేయలేదు, ఉమ్మడి జిల్లాల్లో చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాను. అట్లాగే దీంతో ఏంటంటే మట్టి పాత్రల కోసం అంటే తెలియజేయడం ఒకటి, రెండోది ఐక్యతగా ఉన్నామని ఒకటి, మూడోది దేవుడు ఆశీస్సులు మాకు అందాలని కోరుకుంటూ అందరు ఐక్యతగా ఉండి మళ్ళీ ఇట్లాంటి జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలుపు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలీవాడలో 56వ డివిజన్ కార్పొరేటర్ నల్లా శంకర్ ఆధ్వర్యంలో కాళీమాత బోనాల జాతర అత్యంత వైభవంగా నిర్వహించారు. పోలీసు బందోబస్తు మధ్య శివపార్వతుల వేషాధారంలో ఉన్న కళాకారులతో పురవీధులలో ఊరేగింపుతో జాతర కొనసాగింది. ఈ సందర్భంగా మున్సిపల్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్ కాళీమాత అష్టకాల భైరవై గణపతి దేవాలయం అఘోరి రఘుస్వామి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బోనాలు గుర్తింపు ఉంటుందని అన్నారు. ఈరోజు కాళీమాత బోనాల సందర్భంగా పలహారం బండి ప్రత్యేక ఆకర్షణగా ఉందని, ఈ ఆచారం హైదరాబాద్లో నిర్వహించిన బోనాల నుండి వచ్చిందని అన్నారు. ఈనాటి బోనాలు గోపాల్వాడ హమాలివాడ ఆలయం నుండి కాళీమాత ఆలయం వరకు వేడుకలు నిర్వహించారు. 56వ డివిజన్ కార్పొరేటర్ నల్ల శంకర్ మాట్లాడుతూ అమ్మవారికి ఎంతో ఇష్టప్రదమైనటువంటి పలహారం బండితో శోభయాత్ర జరిగిందని, హైదరాబాద్ నుండి పోతురాజులు శోభయాత్రలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు బోనాలతో పాల్గొన్నారు.
ఎంతో ఘనంగా చేయడం జరిగింది. దేవాలయ కమిటీ వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వచ్చిన వారందరూ కూడా మన తెలంగాణ సాంప్రదాయమైన కాళికామాత బోనాలు ఇక్కడ నల్లశంకర్ అన్న ఇంటి దగ్గర నుంచి పలహారం బండి తీసుకువెళ్ళడం జరుగుతుంది. హైదరాబాద్లో ప్రత్యేకంగా జరిగే పలహార బండి ఈ కార్యక్రమంలో ప్రత్యేకత. ఇక్కడ మళ్ళీ గోపాల్వాడ దగ్గర నుంచి బోనాలను కూడా రాజీవ్ నగర్లోని కాళికామాత ఆలయం వరకు బోనాలను తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాలను తీసి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. కాళికామాత దేవి ఆశీస్సులు మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఈ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తులో భక్తులు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆలయ కమిటీ వారికి అందరికీ, ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అమరవాడ 2 టౌన్ నుండి కాళీమాత టెంపుల్ గాంధీనగర్లో కట్టి 9 నెలలు అవుతుంది. నేను జాగిచ్చిన విజయమ్మ, తిరుపతి గారు, స్వామి మోర్గం శ్రీనివాసు, ఇంకా మిగతా కొందరు దాతా సాయంతో గుడి నిర్మించడం జరిగింది. దీనిలో భాగంగా ఆషాఢ మాసం కావడంతో ఫస్ట్ బోనాలు మా రఘుస్వామి గారు ఏమన్నారంటే పలారం బండి అంటే చేద్దామంటే ఎట్లుంటో చూద్దామనుకొని తెప్పించడం జరిగింది. దానిలో భాగంగా మేము, మాతో పాటు మంచిర్యాల ప్రజలు, మంచిర్యాల జిల్లా ప్రజలు అందరూ బాగుండాలనే కార్యక్రమం ఇది. ఏ ఒక్కరిది కాదు, అందరూ కూడా పలారం బండితో వచ్చి గుడి వరకు వచ్చి అందరూ గుళ్ళో పొట్టు పెట్టుకొని అయ్యగారు ఆశీర్వాదం తీసుకొని భోజనం చేసి వెళ్ళాలని కోరుతున్నాం. మంచిర్యాల ప్రజలకు నమస్కారం. జయమాకాళి పలహారం బండి అనే కార్యక్రమం హైదరాబాద్ నుంచి మొదలైంది. హైదరాబాద్లో పురాతన కాలంలో ప్రేగు వ్యాధి అనేది రావడం జరిగింది. ఆ యొక్క ప్రేగు వ్యాధిని నివారించేందుకు అమ్మవారికి అప్పుడున్న రాజు ఈ పలహారం బండిని సమర్పించడం జరుగుతుంది. అప్పుడు ఏదైతే ఈ ప్రేగు వ్యాధి, అంటువ్యాధి ఏదైతే ఉందో దూరం అవుతుంది. అంటువ్యాధి కాదు, మనకు సీజనల్గా వచ్చే వ్యాధులు కానీ ఏం కానీ మన దరిదాపులకు రాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, గ్రామ ప్రజలందరూ సుఖశాంతాలతో ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి ఈ యొక్క పలహారం బండి అనేది నిర్వహించడం జరుగుతుంది. హరహర మహాదేవ్, జై మాతా. లక్షడ్పేట మండలంలోని చాందారు గ్రామంలో పోచమ్మ ఆలయం వార్షికోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, విశేష అలంకరణ చేపట్టారు. భక్తిపూర్వకంగా ఎదురు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్తులందరూ ఉత్సాహంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులను పొందారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అన్నప్రసాద వితరణ వేడుకల ముగింపు భాగంగా గ్రామస్తులు దాతల సహకారంతో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. తమ్ముడు జరుగు.
ఎప్పుడు వచ్చినావు? సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల ఫ్రెషర్స్ డే పార్టీ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, బి నరేందర్ రెడ్డి. మున్నూరు కాపులు రాజకీయాలకు అతీతంగా ఏకమై అభివృద్ధికి కృషి చేయాలి. విలేకరుల సమావేశంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టం పురుషోత్తం పటేల్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నల్లశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా కాళీమాత బోనాల జాతర. కాళీమాత బోనాల జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పలహారాల బండి. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.